రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కండి. మిత్రులారా, అఫ్జల్ ఖాన్ శివాజీల సమావేశం ప్రతాప్గఢ్ కోటలో మనందరికీ తెలుసు. అఫ్జల్ ఖాన్తో సంధి చేసుకునేందుకు, సరెండర్ అయ్యేందుకు ఛత్రపతి శివాజీ సన్నద్ధమై వచ్చాడు. కోట దిగి వచ్చి టెంట్లో ఉన్నటువంటి అఫ్జల్ ఖాన్ని కలవడానికి వస్తాడు. అఫ్జల్ ఖాన్తో సంధి, అతనితో కలిసి అతని దగ్గర టోటల్గా సరెండర్ కావడానికి వచ్చినప్పటికీ కూడా శివాజీ తన ఇనుప కవచాన్ని ధరించి దానిపైన దుస్తుల్ని ధరిస్తాడు. ఎందుకంటే ముందు జాగ్రత్త, శత్రువు ఏం చేయబోతున్నాడో ఊహించగలగడం. అంతేకాదు, ఛత్రపతి శివాజీ ఒక బాకుని, ఒక పులిగోళ ఆయుధాన్ని తన వెంట, వాఘ్ నఖ్ అంటారు, దాన్ని వెంట తీసుకొచ్చారు. ఊహించినట్టుగానే అఫ్జల్ ఖాన్ వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశాడు. ఛత్రపతి శివాజీ ఆ తర్వాత ఏం చేశారో మనకి తెలుసు. పులిగోళ్లతో నరసింహావతారం అయ్యాడు. అఫ్జల్ ఖాన్కి పరిస్థితి ఏమైందో మనకి తెలుసు. సరిగ్గా భారతదేశం ఇదే పనిచేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకవైపు బంగ్లాదేశ్ యొక్క పాలకుడు కాని పాలకుడైనటువంటి మహమ్మద్ యూనుస్ను కలుస్తోంది, చిరునవ్వులు చిందిస్తోంది. బిమ్స్టెక్ సమావేశంలో థాయిలాండ్లో కలిసి ఫోటోలు దిగారు, నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. కానీ బంగ్లాదేశ్ ఇంటెన్షన్స్ ఏమిటి అన్నది, బంగ్లాదేశ్ ఆలోచనలు ఏంటన్నది భారత ప్రభుత్వం గమనించింది. అదేవిధంగా చైనాతో సరిహద్దు చర్చలు జరుపుతున్నారు. సరిహద్దులో మీరు వెనక్కి వెళ్ళండి, మేము వెనక్కి వెళ్ళండి అని ఎప్పటికప్పుడు ఆర్మీ అధికారుల సమావేశం జరుగుతోంది. అక్కడ హిందీ చీనీజీ భాయ్ భాయ్ అవుతోంది, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం జరుగుతోంది. కానీ చైనా యొక్క ఇంటెన్షన్ భారతదేశానికి తెలుసు. అందుకనే భారతదేశం కూడా ఒక బాకుని, ఒక పులిగోరుని దాచుకుని ఒక ఇనుప కవచాన్ని తొడిగి ఈ ఇద్దరు అఫ్జల్ ఖాన్లతోటి చర్చలు జరుపుతోంది. ఆ ఇనుప కవచం ఏమిటి, ఆ రెండు ఆయుధాలు ఏమిటి? ఎందుకంటే ఈ రెండు దేశాలు, జాగ్రత్తగా భారత మ్యాప్ని కనుక చూస్తే నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఈ మూడు దేశాల సరిహద్దులో ఒక 120 కిలోమీటర్ల చిన్న, 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండేటటువంటి ఒక చిన్న కారిడార్ ద్వారా, సిలిగుడి కారిడార్, చికెన్ స్నేక్, మన ఈశాన్య భారతానికి, మిగతా భారతదేశానికి రైల్వే రోడ్డు మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఏ యుద్ధం జరిగినా దీనిని బ్లాక్ చేయాలన్నది బంగ్లాదేశ్ ప్రయత్నం చేస్తుంది, అదేవిధంగా చైనా కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే చైనా వాస్తవానికి డోక్లాం దాకా వచ్చింది. భూటాన్ భూభాగమైన డోక్లాం దగ్గర రోడ్లు నిర్మాణం చేసి మరొక 50 కిలోమీటర్లు ముందు వెళితే చికెన్ స్నేక్ ప్రాంతానికి, సిక్కిం భూటాన్ల మధ్య ఉన్నటువంటి చుంబీ వ్యాలీలో చికెన్ స్నేక్కి అత్యంత సమీపంలోకి చైనా రాగలదు. 2017లోనే ఈ పని మొదలైంది. కాబట్టి అటు చైనా, ఇటు బంగ్లాదేశ్, ఈ రెండూ కూడాను ఆలింగనం చేసుకుంటున్నట్టుగానే దబాయించి పట్టుకుని వీపు మీద పొడిచే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకనే భారతదేశం సిలిగుడి నెక్ని కాపాడేందుకు, సిలిగుడి కారిడార్ని కాపాడేందుకు, ఎందుకంటే సిలిగుడి కారిడార్ కనుక మనకు పోయిందంటే 7 రాష్ట్రాలలో ఉన్నటువంటి 2,62,000 చదరపు కిలోమీటర్ల భూభాగం మన చేతుల్లోంచి వెళ్ళిపోతుంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, ఈ 7 రాష్ట్రాలు మన చేతుల్లో లేకుండా అవుతాయి. అక్కడి ప్రజలు ఎండిపోతారు. కాబట్టి దీనిని సిలిగుడి నెక్ని కాపాడటము భారతదేశం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. అందుకే భారతదేశం కూడాను ఈ ఇద్దరు అఫ్జల్ ఖాన్ల యొక్క చర్యల్ని చాలా నిశితంగా గమనిస్తుంది. కౌగిలించుకుంటున్నారు, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. కానీ బంగ్లాదేశ్ కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. బంగ్లాదేశ్ ఇటీవల టర్కీ నుంచి బెరెక్టర్ TB2 డ్రోన్లు కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్కి ఈ డ్రోన్లు ఎందుకు అవసరం? బంగ్లాదేశ్ చుట్టూ భారతదేశం ఉంది. ఈ బెరెక్టర్ డ్రోన్స్ని మేల్ అంటారు. మేల్ అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్, తక్కువ ఎత్తు, మధ్య రకమైన ఎత్తుకి ఎగురుతాయి, అలా చాలా ఎక్కువ కాలం ఎగురుతాయి. దాదాపు 24 గంటల పాటు 300 కిలోమీటర్ల ఏరియాని ఇవి కవర్ చేయగలవు.
దేన్ని కవర్ చేయడానికి? భారతదేశంలో 300 కిలోమీటర్ల సరిహద్దులో మేఘాలయ పడుతుంది, అస్సాంలో ఉన్నటువంటి బొంగైగావ్ ప్రాంతము, కోక్రాఝార్ ప్రాంతము, ధుబ్రీ ప్రాంతము పడుతుంది, బెంగాల్ నార్త్ బెంగాల్లో ఉన్నటువంటి సిలిగురి పడుతుంది, అలీపూర్ ద్వార్ పడుతుంది, దీన్హటా పడుతుంది, ఇటు దినాజ్పూర్, మాల్దా ప్రాంతాలు పడతాయి. కాబట్టి 300 కిలోమీటర్ల రేడియస్లో బంగ్లాదేశ్ ఈ టర్కీ నుంచి తెచ్చుకున్నటువంటి బెరాక్టర్ డ్రోన్స్ని దేనికోసం వాడుతుంది? రికనైజాన్స్ అంటే నిఘా వేయడానికి, మొత్తం తనిఖీ చేయడానికి వాడుతుంది. ఎవరిని? మనల్ని. ఒకవైపు స్నేహము, భారతదేశం లేకపోతే మేము లేము అంటూనే ఈ పని చేస్తున్నారు. ఈ బెరాక్టర్ డ్రోన్స్ చాలా ప్రమాదకరమైనవి, పాకిస్తాన్ దగ్గర కూడా ఉన్నాయి. అదేవిధంగా దీనిని ఉపయోగించే అజర్బైజాన్ ఆర్మీనియాని ఘోరంగా యుద్ధంలో ఓడించగలిగింది. ఆర్మీనియా యొక్క సైన్యము అజర్బైజాన్ కన్నా బలోపేతమైనది అయినప్పటికీ కూడాను ఈ డ్రోన్ దాడిలో ఖతమైపోయింది. ఈ డ్రోన్స్ టార్గెట్ ఏమవుతుంది? టార్గెట్ బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ అవుతుంది. సిలిగురికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనా యొక్క దాడికి ప్రధాన లక్ష్యం ఏంటి? బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్. అది సిలిగురి, నార్త్ బెంగాల్లో ఉన్నటువంటి సిలిగురి పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్. హషిమారా, ఇది కూడా బెంగాల్లో ఉంది. ఇవన్నీ కూడా అటు చైనాకి, ఇటు బంగ్లాదేశ్ కలిసి గనక దాడి చేస్తే సిలిగురికి ప్రమాదం. అందుకనే భారతదేశము తనకు సంబంధించినటువంటి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని తీసుకొచ్చి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ దగ్గర మోహరించింది. అంటే శత్రు దేశాల నుంచి వచ్చే ఏ మిసైల్నైనా కూడాను ఈ ఐరన్ డోమ్ ఏ రకంగానైతే ఇజ్రాయెల్లో రక్షిస్తుందో ఆ రకంగా మన యొక్క డిఫెన్స్ అసెట్స్ని ఈ S-400 కాపాడుతుంది. ఈ S-400ని ప్రస్తుతము భారత ప్రభుత్వము మోహరించింది సిలిగురి ప్రాంతంలో. అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి రఫైల్ విమానాలు ఏవైతే ఉన్నాయో ఈ రఫైల్ విమానాల్ని హాషిమారాలో పెట్టారు. బ్రహ్మోస్ క్షిపణులను కూడా సన్నద్ధం చేసి ఈ ప్రాంత రక్షణ కోసం ఉంచారు. వీటితో పాటు MRSAM ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా మోహరించడం జరిగింది. అంటే ఈ ఈశాన్య భారతదేశాన్ని, ఉత్తర బెంగాల్ని, సిలిగురి నెక్ని ఒకవేళ చైనా దాడి చేసినా, బంగ్లాదేశ్ దాడి చేసినా, లేక రెండూ కలిపి చేసినా తట్టుకునేందుకు వీలుగా రక్షణ వ్యూహాన్ని నిర్మించారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ సరిగ్గా భారత సరిహద్దుకి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి లాల్ మొనీర్ హాట్లో చైనాకి ఎయిర్ ఫోర్స్ బేస్ని ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. అక్కడ చైనా తన కార్యకలాపాలు చేసే అవకాశం ఉంది. త్వరలో అది మొదలవుతాయి. కాబట్టి ఇదే గనక జరిగినట్టయితే చైనా దక్షిణం నుంచి కూడా మనకి దాడి చేయవచ్చు. కాబట్టి మన త్రిశక్తి కోర్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి సమన్విత దళాలు కూడా అక్కడ రకరకాల ఎక్సర్సైజెస్ నిత్యము చేస్తూ ఉంటాయి. ఆకాశం నుంచి పారాడ్రాపింగ్ కావచ్చును, రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చును, రోడ్డుకు సంబంధించినటువంటి రక్షణకి కావచ్చును, నిత్యం ఎక్సర్సైజ్ చేస్తూ దీనిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అంతేకాకుండా మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయినటువంటి జనరల్ అనిల్ చౌహాన్ ఇటీవలే ఉత్తర బెంగాల్ మొత్తము పర్యటన చేసి అక్కడ పరిస్థితిని చూసొచ్చారు. కాబట్టి ఒకవైపు బిమ్స్టెక్ సమావేశంలో మహమ్మద్ యూనుస్తో మాట్లాడినా, అక్కడ ఫోటోలు దిగినా, మరొక వైపు షీ జిన్పింగ్ తోటి ఇంకేదో సదస్సులో కలిసి మాట్లాడినా, మన జాగ్రత్తలో మనము ఛత్రపతి శివాజీ వ్యూహంలో భాగంగా ఈ ఇద్దరు అఫ్జల్ ఖాన్ల విషయంలో మనం ఏం చేయాలో అది చేసేందుకు సంపూర్ణ సన్నద్ధతతో భారతదేశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.